ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఆగస్టు నెల సనాతన శారదలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథా రసవాహినిలో కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఇది నిజమా లేక భ్రమయ? తొట్లయందు నిద్రించున్న ఆ బాలుడు ఇచ్చడికెట్టు వచ్చెను. ఎవరు తెచ్చిరి అని పరుగుడిపోయి తొట్లలో చూడ గాఢ నిద్రలో ఉన్న రాములను చూచి ఇది నా భ్రాంతి అని తనలో తాను సర్దుకొని పాయసము గిన్నెలో వేసుకునేకై పాత్రను చూడ పాత్రలో పాయసము గరిటెడైనను లేకపోవడం చేత కుమారుని చూచినది భ్రాంతి కావచ్చును. పాయసము లేకపోవడం భ్రాంతి ఎట్టగును అని ఒకవైపున ఆశ్చర్యమును మరొక వైపు సంశయమును ఆమెను విక్కిరిబిక్కిరి చేశాను. ఎట్లను ఆ అగ్నిలో కొంత ప్రసాదం ఉంచుకొని తొట్ల చెంత చేరి బాలుర నిద్రించు మోమును చూచుచుండెను. రాముడు సప్పరించుచు కన్నులు మూసుకొని లొటకలు వేయుచుండా కౌసల్య ఆశ్చర్యముతో చిరునవ్వులతో మోమును తిలకించుచుండా రాముని ముఖమున ఒక నిమిషము బ్రహ్మాండమే తిరిగినట్టు కనిపించాను. కౌసల్య దేహమునే మరచి కన్నులు విప్పి రెప్పలు ఆర్చగా పిచ్చిగా చూచుతుండట దాసి మరించి అమ్మా అమ్మా అని అరచరి. వారల అరుపులు కౌసల్యకు వినిపించలేదు. ఒక దాసి అమ్మ పాదములు పట్టి అమ్మా దేవి అని అనేక విధముల మేల్కొల్పెను. కౌసల్య ఉలికిపడినట్ల దేహమును గగుర్పాటు పడినట్టు కదిలించి దాసీల వైపున చూచి ఆశ్చర్యముతో మంచముపై కూర్చొని దాసి మీరు బాలుని చూచిదిరా అని ప్రశ్నించాను. అవును తల్లి, మేము ఇక్కడే ఉన్నాము, బాలుని చూచుతూనే ఉన్నాము అని జవాబు చెప్ప ఎట్లు చూచిదిరి, బాలులో ఏమైనా మార్పు కనిపించినా అని కౌసల్య ఆతురతతో ప్రశ్నింప మాకెట్టి మార్పును కనిపించలేదు తల్లి, బాలుడు గాఢ నిద్రలో ఉన్నవాడు కదా అని జవాబు చెప్పారు. కౌసల్య తాను చూచినంతయు భ్రమయ లేక నిజమా, నిజమైన వారందరికీ ఎందుకు కనిపించలేదని తనలో తాను అనేక విధముల ఆలోచనలు జరిపి కడకు పిల్లలు ఎగని ప్రసాదమునే కలుగుడచే దైవ చిన్నెలు ఈ రీతిగా కనిపించి ఉండవచ్చునని తనకు తానే జవాబు చెప్పుకొని తిరిగి పుత్రవాత్సల్యముతో మునిగి వారులకు తగినటువంటి పరిచర్యలు చేయొచ్చు శుక్లపక్షములను చంద్రుని వలె దినదిన ప్రవర్తమానమవుతున్న పుత్రులను చూస్తూ ముద్దుడిస్తూ తల నిముర్చు బట్టలు చదువుతూ ఆనందించుచుండేది. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.